హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో సెప్టెంబర్లో లాంచ్ అవబోతున్న ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఫోన్స్ కంటే ముందు మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, బిగ్ బిలియన్ డేస్ సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఇవన్నీ జరుగుతాయి. ఈ రెండు సేల్సే ఇయర్ మొత్తం మీద బిగ్గెస్ట్ సేల్స్. అండ్ మీరు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్నా ఇదే కరెక్ట్ టైం. సో మీరు అనవసరంగా వేరే ఫోన్స్ మీద కాకుండా ఇప్పుడు ఆఫర్స్ మీద వచ్చే ఫోన్ మీద ఫోకస్ చేయొచ్చు. రెండోది, స్నాప్డ్రాగన్ 8 Elite 2 జనరేషన్ ప్రాసెసర్ ని లాంచ్ చేస్తుంది. సో ప్రాసెసర్ లాంచ్ చేయడం ఆలస్యం. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇప్పుడు OnePlus, Xiaomi, Iquo, Realme, Oppo, Vivo అన్ని బ్రాండ్స్ పడిపోతాయి. మేము ముందు వస్తామని చెప్పి. బట్ మీ అందరికీ తెలిసిందే, ఆబ్వియస్ గా iQOO 15 ఒకటి వస్తుంది ఫస్ట్. అది మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ అవుతుంది స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్ తో. తర్వాత Xiaomi 16 సిరీస్ వస్తాయి అండ్ Vivo X300 సిరీస్ వస్తాయి, X300 Pro, 300 అండ్ మినీ. తర్వాత Realme GT 8 సిరీస్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ OnePlus 15 అండ్ Oppo Find X9 Ultra లైన్ ఆఫ్ మొత్తం వచ్చింది ఫ్లాగ్షిప్ డివైసెస్ కి. అండ్ వీటి పోటీగా ఆల్రెడీ iPhone 17 సిరీస్ లాంచ్ అయిపోయి ఉంటాయి. అండ్ అన్నింటికంటే పెద్ద లాంచ్ యాపిల్ నుంచి జరిగింది. యాపిల్ iPhone 17 సిరీస్ అనౌన్స్ చేస్తారు. దీని గురించి నేను డిస్కస్ చేయను ఇక్కడ, ఎందుకంటే ఒక డెడికేటెడ్ వీడియో చేశా. అందులో కంప్లీట్ చేంజెస్ ఏమేమి తీసుకొని వస్తున్నారు అండ్ ఇండియన్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా నేను క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాను. ఆ వీడియోని చూడండి. ఎవ్రీ టైం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉండేవి ఈసారి సెప్టెంబర్ కే ప్రీపోన్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మొత్తం ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ హవా నడిచింది. సో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సేల్స్ ని దృష్టిలో పెట్టుకోండి. లాంచ్ అయిన వెంటనే టెంప్ట్ అవ్వకండి. అండ్ ఇంకా సెప్టెంబర్ అప్కమింగ్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఈ రోజు ఒక కళాఖండం లాంచ్ అయింది. సామ్సంగ్ నుంచి A17. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. అసలు మత్తుండి తీసుకొచ్చారా, మత్తిలాగా తీసుకొచ్చారా నాకు అర్థం కాలేదు. ఫోన్ ప్రైస్ ఏమో దాదాపు 19,000 రూపాయలు పెట్టారంటే 20,000 రూపాయల దగ్గరలో. ప్రాసెసర్ వచ్చేసి Exynos 1330 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది ఈక్వల్స్ టు Dimensity 6300 MediaTek లో. ఇదే ప్రాసెసర్ తో మీకు Z9 Lite ఉంది. ఒక 10,000 రూపాయలు వచ్చేసింది ఆ ఫోన్. సో ఈ ప్రాసెసర్ కూడా సామ్సంగ్ ఫోన్స్ లో మాక్సిమం 10,000 రూపాయలు. అలాంటిది వీళ్ళు 19,000 రూపాయలు పెట్టేశారు. ఏంటి అంటే ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్ కాబట్టి. ఏ సిరీస్ అంటే మీకు తెలిసిందే. మిగతా ఫీచర్స్ కూడా పెద్ద గొప్ప ఏం లేదు. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ కూడా ఏమి లేవు దీంట్లో. సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. అండ్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ. ఏంట్రా అంటే 25 వాట్ ఛార్జ్ ని ఫస్ట్ టైం మేము బాక్స్ లో ఇస్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత అన్నట్టు చెప్పుకుంటున్నారు. అండ్ డిస్ప్లే ఇది AMOLED డిస్ప్లే తో వచ్చింది. బట్ నాచ్ ఉంది పైన. 2025 లో నాచ్ తీసుకుని వచ్చారు. సో కంప్లీట్లీ ఫోన్ అయితే నాకు అసలు నచ్చలా. మీరు కూడా మాక్సిమం దాన్ని పక్కకు పెట్టే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని బడ్జెట్ ఫోన్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. వాటి స్పెక్స్ అయితే నేను పర్టికులర్ గా చెప్పదలుచుకోవాలా. ఒకటి Redmi 15C, Poco C85 అండ్ OnePlus Nord CE5 Lite. ఈ మూడు ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తక్కువ కూడా రావచ్చు. LCD డిస్ప్లేస్ ఉంటాయి దీంట్లో. సో మనం పక్కాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వీటిని బెటర్ ఫోన్స్ ఇంకా మంచి లాంచ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ లో Realme ఒక కాంపాక్ట్ ఫోన్ తీసుకొని రాబోతుంది. Realme 15T గురించి నేను మాట్లాడుతున్నా. ఇందులో 6.57 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే రాబోతుంది. MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్ తో వచ్చింది. కెమెరా 50+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో. యావరేజ్ స్పెక్స్ మిడ్ రేంజ్ బడ్జెట్ లో రావచ్చు. నెక్స్ట్ Redmi Note 15 Pro సిరీస్. ఇవి చైనాలో లాంచ్ అయినాయి. సెప్టెంబర్ ఎండ్ అంటున్నారు మోస్ట్లీ అక్టోబర్ కూడా రావచ్చు. బట్ ఫీచర్స్ చూసుకుంటే కంపీట్ చేసే ఫీచర్స్ ఉన్నాయి చైనాలో చూసుకుంటే. బట్ యాజ్ ఇట్ ఈస్ ఫీచర్స్ ఏమి ఇండియాకి తీసుకుని రారు. వాళ్ళు చేసే తప్పు ఇది. కొన్ని కాంప్రమైజ్ చేసేసి ఇండియాకి లాంచ్ చేస్తుంటారు. బట్ ప్రైస్ ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. బట్ ఈసారి కూడా Redmi Note 15 సిరీస్ మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ వాడిపడేశారు 20,000లోనే. వీళ్ళు మరి Note 15 Pro కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 30,000 రూపాయల పైన. మరి ఎలా సర్వ్ అవుతాయో చూడాలి. 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 50+50+8 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరాస్ ఉంటాయి. అండ్ 7000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఛార్జెస్ తో ఈ ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. చూద్దాం లాంచ్ అయిన తర్వాత మరి మాట్లాడదాం. నెక్స్ట్ Oppo నుంచి Oppo F29 Pro అనుకుంటా. బయట ఆఫ్లైన్ లో చాలా హవా నడిచింది ఫోన్ కి. ఏంటి ఇష్టం వచ్చినట్లు ఫోన్ పడేయడం, ఫోన్ పడే వాళ్ళ కోసం అని చెప్పిన వీడియోలు పడటం, కార్ల కింద కూడా పెట్టి వీడియోలు చేశారు ఈ ఫోన్ తో. సేమ్ దానికి సక్సెసర్ గా Oppo F31 అని తీసుకొని వస్తున్నారు. సేమ్ అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయల మధ్యలో రావచ్చు. దీని మెయిన్ హైలైట్ బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరా, డిస్ప్లే ఏమి కాదు, బిల్డ్ క్వాలిటీ. IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. 360° ఆర్మర్ బాడీతో వచ్చింది. అంటే ఎట్లా పడేసిన ఫ్రేమ్ మొత్తం కూడా సాలిడ్ ఉండిద్ది, ఫోన్ గేమ్ కాకుండా. అండ్ డిస్ప్లే కూడా విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చింది అంటున్నారు. AMOLED డిస్ప్లే. కెమెరా సెటప్ అయితే 50+32+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, రేర్ సైడ్, ఫ్రంట్ 15 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ MediaTek Dimensity 6300. ఈ ప్రాసెసర్ 10,000 రూపాయలు కూడా వచ్చింది. బట్ వీళ్ళు ఇదే ప్రాసెసర్ వాడతారా లేదా చేంజ్ చేసి ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇస్తారా చూడాలి. ప్రస్తుతానికి ఉన్న రూమర్స్ అండ్ రెండర్స్ ప్రకారం అయితే ఈ ప్రాసెసర్ వచ్చింది. 25,000 నుంచి 30,000 రూపాయలు వచ్చింది. కేవలం బిల్డ్ క్వాలిటీ అండ్ మోస్ట్లీ ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. కొద్దిగా ఆన్లైన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఫోన్ పిక్ చేసుకోరు. నెక్స్ట్ ఇంక ఈ మంత్ లో 2 కన్ఫర్మ్డ్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ నుంచి Samsung S25 FE. ఈ ఫోన్ సెప్టెంబర్ 4వ తారీఖున లాంచ్ చేస్తున్నారు. దీంట్లోనే వాళ్ళ కొత్త బడ్స్ ని, కొత్త వాచెస్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తారు సెప్టెంబర్ 4th. S25 FE లో అంతా బానే ఉంది. లిటిల్ చేంజెస్ అయితే తీసుకొని వచ్చారు, కొన్ని అప్గ్రేడ్స్ చేశారు. బట్ ప్రాసెసర్ వచ్చేసి Exynos 2400 సేమ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఆర్ ఎల్స్ Snapdragon కి స్విచ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఫ్యాన్ ఎడిషన్ మార్కెట్ చాలా ఉంది ఇండియాలో. అప్పటికప్పుడు కొనకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేస్తారు కాబట్టి. బట్ సేల్స్ టైమ్స్ లో, ఎగ్జాంపుల్ రేపు బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లో S24 FE కి చాలా మంచి డిమాండ్ ఉండిద్ది, మంచి ప్రైస్ లో తీసుకొని వస్తారు కూడా. వీళ్ళు కూడా మేబీ సేల్స్ ని టార్గెట్ చేస్తున్నారేమో. బట్ స్పెక్స్ ఒకసారి మీరు చూడండి, ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తాయి లాస్ట్ జనరేషన్ తో. బట్ మైనర్ చేంజెస్ ఉన్నాయి.
6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే LTPO ప్యానల్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చెప్పగా Exynos 2400 ప్రాసెసర్, 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఈసారి లాస్ట్ జనరేషన్ లో 25 వాట్, ఈసారి 45 వాట్ కి సపోర్ట్ చేసింది. అండ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ అగైన్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. అండ్ IP రేటింగ్ మీకు తెలిసిందే, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. చూద్దాం లాంచ్ అయిన తర్వాత, ఇంకో 3-4 రోజులే ఉంది, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఫోన్ వివో నుంచి వివో V60e. V60 లాంచ్ అయిపోయింది, V60e దాని తమ్ముడు అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్. అసలు ఆన్లైన్ లో కనీసం చూడరు ఈ ఫోన్స్ ని. ఇందులో వాటర్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఈసారి IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. Dimensity 7400 ప్రాసెసర్ తో వచ్చింది. 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, రేర్ సైడ్ 50+50+8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 90 వాట్ చార్జర్ తో బాక్స్ లో ఇస్తారు. ప్రైస్ వీళ్ళు నేను అనుకుంటున్న ప్రకారం ఒక 25 నుంచి 30 వేల రూపాయల మధ్యలో పెడతారు. ప్రాసెసర్ ఆ ప్రైస్ కరెక్ట్ కాదు. చూద్దాం, ఫోన్స్ అన్ని లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇవి ఓవరాల్ గా సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అవబోతున్న ఫోన్స్. వీటిలో దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో మీకు టైం ఉంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. లేదు నాకు అంత టైం లేదనుకుంటారా, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. బై మిస్టేక్ మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో, జెన్యూన్ ఆనెస్ట్ గా మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.